Welcome to Global Online Classes YouTube channel. Nursing officers కొరకు ప్రాక్టీస్ ఆఫ్ నర్సింగ్ అండ్ నర్సింగ్ ప్రొసీజర్ సబ్జెక్ట్ నుంచి కొన్ని ప్రశ్నలు జవాబులు. నర్సింగ్ ఆఫీసర్స్ అనే ఉద్యోగము చాలా ఉన్నతమైనది. ఆ ఉద్యోగంలో మరి సరైన అవగాహన అంటే నర్సింగ్ డిపార్ట్మెంట్లో అనేక రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ యొక్క అవగాహన కలిగి ఉండాలి. తర్వాత వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా చాలా అంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ యొక్క నాలెడ్జ్ కూడా మనకు కలిగి ఉండాలి. ఒక నర్సింగ్ ఆఫీసర్ అంటే ఉన్నతమైన పదవి కనుక వాళ్ళు నర్సింగ్ ప్రొసీజర్స్ గురించి వాటి యొక్క ప్రాక్టీస్ గురించి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. అన్ని విషయాలు తెలిసి ఉన్నప్పుడే మనము కింది వారిని కూడా మనం ప్రశ్నించడానికి అవకాశాలు ఉంటాయి. కనుక అంటే నర్సింగ్ ప్రొసీజర్స్ అనేటివి అవగాహన ఏమేమి కలిగి ఉండాలి అంటే ఈ ప్రొసీజర్స్లో ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్ ఫర్ ద ఓటీ అంటే శస్త్రచికిత్స చేయటం కొరకు రోగిని ఏ విధంగా సిద్ధపరచాలి. ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్ ఫర్ రేడియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే రేడియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ కొరకు రోగిని ఏ విధంగా సిద్ధపరచాలి. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే శస్త్రచికిత్స చేసిన తర్వాత మరి వారికి ఎటువంటి పరిచర్య చేయాలి. ప్రీ ఆపరేటివ్ కేర్ అంటే శస్త్రచికిత్సకు ముందు కూడా ఎటువంటి పరిచర్య చేయాలి. తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్ కనుక నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ గురించిన అవగాహన వాళ్ళు ఎక్కువగా కలిగి ఉండాలి. వీటి విషయాలపైన మేము కొన్ని వీడియోలు మీకు చేసి మేము అందుబాటులో ఉంచుతాం. క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత ఆ వీడియోకు ముందుగా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తాము. ఈరోజు కొన్ని ప్రాక్టీస్ ఆఫ్ నర్సింగ్ అండ్ నర్సింగ్ ప్రొసీజర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనము చూద్దాం. First question, the discoloration caused by the extravasation of blood in the tissue is called. Answer, ఎకైమోసిస్. ఆన్సర్ ఎకైమోసిస్. తెలుగులో రక్తనాళాలు చిరిగి కణజాలంలోనికి రక్తం ప్రవేశించి రంగు మార్పును ఏమంటారు? ఎకైమోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ రెండవది, వాట్ ఈస్ ద cause of hematoma? What is the cause of hematoma? Answer, if the bleeding into the area is localized and significant. తెలుగులో హెమటోమాకు కారణం ఏమిటి? కణజాలంలోనికి రక్తము ఒక ప్రదేశంలో చేరట ఉబ్బు ఏర్పడటను హెమటోమా అంటారు. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అన్ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హీలింగ్ వోండ్? గాయం మానకుండా ఉండటకు కారణాలు. ఆన్సర్ 1 ఆన్సర్లో ఏ ఓల్డ్ ఏజ్, సెకండ్ పూర్ హెల్త్, థర్డ్ inadequate blood supply to the affected area, fourth presence diabetes mellitus, fifth excess use of corticosteroid, sixth presence of infection, next presence of foreign bodies and traumatized tissue, next excessive movements of the injured area. These are the factors which are affecting the wound. Next question, fourth question, what is the purpose of wound care?
వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ wound కేర్? తెలుగులో గాయం మాటకు తీసుకున్న శ్రద్ధ యొక్క ఉద్దేశము ఏమిటి? ఆన్సర్: టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్, నెక్స్ట్ టు ప్రివెంట్ ఫర్దర్ టిష్యూ డ్యామేజ్, టు ప్రమోట్ హీలింగ్, టు అబ్జర్వ్ inflammatory exudate, and to promote drainage, to convert contaminated wound into a clean wound, to prevent hemorrhage, to prevent skin excoriation, to apply medication in place, to restore the function of the part. These are the purpose of wound care. Fifth question. Bandages made up of which different material? Bandages made up of which different material? Answer: gauze, calico, crepe, ఫ్లానెల్, ఎలాస్టిక్ ఎట్సెట్రా. బ్యాండేజీలు తయారు చేయే పదార్థములు గేజ్, కాలికో, క్రేప్, ఫ్లానెల్, ఎలాస్టిక్. సిక్స్త్ క్వశ్చన్. ద స్కిన్ సూచర్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ప్లేస్ ఫర్ వేరియడ్ లెంత్ టైమ్. ద యూజువల్ టైమింగ్స్ ఆర్. Answer: scalp on face 2 to 5 days, abdominal wounds 7 to 10 days, lower limbs 10 to 14 days. తెలుగులో చర్మమునకు వేసిన కుట్లు విప్పుటకు శరీర భాగములను బట్టి ఎంత సమయము సాధారణంగా తీసుకునే సమయం ఎంత? తల ముఖం పైన వేసిన కుట్లకు 2 నుంచి 5 రోజులు. ఉదరకోశము చర్మము కుట్లు 7 నుండి 10 రోజులు. కాల చర్మము కుట్లు 10 నుండి 14 రోజులు. సెవెంత్ క్వశ్చన్. ద పర్పస్ ఆఫ్ ద ప్రిపేరింగ్ ద స్కిన్ బిఫోర్ సర్జరీ. ఆన్సర్: టు రెడ్యూస్ మైక్రో ఆర్గానిజం present on the skin and consequently reduce the possibility of wound infection. శస్త్రచికిత్సకు ముందు చర్మమును శుభ్రపరచు ఉద్దేశము ఏమి? చర్మంపై ఉన్న క్రిములను తగ్గించుట మరియు గాయమునకు అంటు సోకకుండుట. ఎయిత్ క్వశ్చన్. ద ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇన్ ద బాడీ ఈస్ కాల్డ్. ద ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇన్ ద బాడీ ఈస్ కాల్డ్ హోమియోస్టాసిస్. ద్రవము మరియు ఎలక్ట్రోలైట్స్ శరీరంలో ఉన్నదని ఏమంటారు? హోమియోస్టాసిస్. నైన్త్ క్వశ్చన్. ద ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ సబ్డివైడెడ్ అగైన్ ఇంటూ 2 compartments. What are they? The extracellular fluid subdivided again into 2 compartments. What are they? Answer: the intravascular plasma 6%, interstitial 24%. 10th question. The average adult having moderate activity and at moderate temperature requires approximately how much fluid? Answer: 2600 ml of fluid daily approximately. ఒక సాధారణ వ్యక్తి సాధారణ కార్యాచరణ కలిగి ఉండి సాధారణ ఉష్ణోగ్రత కలిగి ఉన్న వ్యక్తికి సుమారుగా ఎంత ద్రావణం అవసరం అవుతుంది? ప్రతిరోజు 2600 మిల్లీల ద్రావణము. 11th question. The average adult, how much fluid he drinks
ఆన్సర్ 15 ml. ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఎంత పరిమాణము నీళ్లు ద్రావణము తీసుకుంటాడు? జవాబు 1500 మిల్లీలీటర్లు, 1500 మిల్లీలీటర్లు. 12th question. What are measurements of requirement of fluid as per the body weight in the kilograms according to their age group? What are the measurements of the requirement of fluids as per the body weight in kilograms according to their age group? Answer. Newborn 8 to 100 ml per kg of body weight. 0 to 1 year 100 to 150 per kg of body weight. 1 to 2 years 100 to 125 ml per kg of body weight. 2 to 10 years 75 to 100 ml per kg of body weight. 11 to 18 years 50 to 70 ml per kg of body weight. Adult 40 ml. Hyponatremia. Answer. Sodium deficiency. హైపోనైట్రేమియా అనగా నేమి, సోడియం తక్కువగా ఉండుట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ అనెక్సోమియా ఆర్ hypoxemia? Answer. Deficiency of oxygen in the blood. Anexomia లేదా hypoxemia అనగా నేమి, రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండుట. జవాబు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఆర్టీరియల్ బ్లడ్ షుడ్ బి? ఆన్సర్. 8 to 10 mm of Hg. దమల రక్తనాళంలో ఎంత శాతము ఆక్సిజన్ ఉండవలను? జవాబు 80 to 100 mm of Hg. Next question. What are the drugs used in moist inhalation? వేడి ఆవిరి పట్టుటకు ఉపయోగించు ఔషధాలు. 1. Terbinafine 5 ml per 500 ml of boiling water. Next. Eucalyptus 2 ml per 500 ml of water. Next. Methyl salicylate few drops per 500 ml of water. Next. Menthol few crystals. Next. Camphor few crystals per 500 ml of boiling water. Next question. Before sending the patient to the operation theatre for pre-medication and smooth going anesthesia, what are the vital signs do you check? Before sending the patient to the operation theatre for pre-medication and smooth going anesthesia, what are the vital signs do you check? Answer. Blood pressure. 1. Blood pressure, BP. 2. Temperature. 3. Pulse. 4. Respiration. 5th. Record the vital signs in the chart.